నేటి నుంచి విశాఖలో అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరుగుతోంది. 10 రోజుల పాటు ఈ రిక్రూట్మెంట్ ర్యాలీ కొనసాగుతుంది. దీనికోసం ఏపీలోని ఉమ్మడి 13 జిల్లాల నుంచి అభ్యర్థులు తరలి వస్తున్నారు. రోజుకు 1000 మంది ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తారు. ఆర్మీలో ఉద్యోగాల కోసం అర్ధరాత్రి నుంచే విశాఖకు భారీగా అభ్యర్థులు తరలి వచ్చారు. నేటి నుంచి వచ్చే నెల 5 వరకు అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ కొనసాగుతుంది. అగ్నివీర్ ఆర్మీ ర్యాలీపై మరింత సమాచారాన్ని టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా మరిన్ని వివరాలు అందిస్తారు. అగ్నివీర్లో భాగంగా విశాఖలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభమైంది. ఈ రోజు నుంచి 5వ తేదీ వరకు జరగబోయే ఈ ర్యాలీకి ఉమ్మడి జిల్లాల నుంచి 13 జిల్లాల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు హాజరవుతున్నారు. భారీ స్పందన లభిస్తుంది. పోర్టు డైమండ్ జూబ్లీ గ్రౌండ్స్లో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. దీంతోపాటు రోజుకి 1000 మంది చొప్పున బ్యాచ్గా 130 మంది చొప్పున లోపలికి ఎంట్రీస్ చూడొచ్చు. ఇక్కడ ప్రత్యేకంగా వేరు జిల్లాల నుంచి అడ్మిట్ కార్డు ఏదైతే ఉందో ఇది ఎగ్జామ్ రిటన్ టెస్ట్ అయిన తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత అభ్యర్థులంతా ఈరోజు ఫిజికల్ టెస్ట్కి హాజరవుతున్నారు. తొలుత 1200 మీటర్ల రన్నింగ్తో పాటు ఆ తర్వాత పుషప్స్ అలాగే దీంతోపాటు ఫిజికల్ టెస్ట్ సంబంధించిన పూర్తి ప్రక్రియ జరుగుతుంది. ఆ తర్వాత మరుసటి రోజు మెడికల్కి సంబంధించిన టెస్ట్ జరగబోతుంది. ఇదే ప్రత్యేకంగా ఇక్కడ ప్రత్యేక నిబంధనలు కూడా పెట్టుంచారు. ఎవరెవరైతే ఈ అభ్యర్థులు వస్తారో దాదాపుగా 9 సూచనలు అయితే జారీ చేశారు. తప్పుడు నకిలీ పత్రాలతో ర్యాలీ ప్రదర్శనకి రాకూడదు. దీంతోపాటు రిక్రూట్మెంట్ గురించి మరే రిక్రూట్మెంట్ ఆఫీసర్ తప్ప వేరే ఎవరికి సంప్రదించరాదు. అలాగే ఇక్కడ డిసిప్లిన్గా ఉండాలి. ర్యాలీ ప్రదేశంలో మొబైల్ హ్యాండ్ సెట్ లేదా ఖరీదైన వ్యక్తిగత వస్తువులు రాకూడదని ప్రత్యేకంగా ఏ వ్యతిరేక కార్యకలాపాల్లో కూడా పాల్గొనకూడదని ప్రత్యేకంగా 9 సూచనలు కూడా జారీ చేశారు. ప్రస్తుతం అభ్యర్థులు కూడా చాలామంది ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ని గంటలకు వచ్చారు? 12 గంటలకు వచ్చారు. అంటే రిటన్ టెస్ట్ మొత్తం కంప్లీట్ అయ్యారు. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీకాకుళం. అంటే పూర్తిగా ప్రిపేర్ అయ్యి వచ్చారా? ఓకే. ఈరోజు ఏంటి అంటే మీకు ఏ సెలక్షన్ ఉంటాయి ఈరోజు? ఫిజికల్ టెస్ట్, ర్యాలీ, రన్నింగ్. అంటే ఏడేడు తెమ్మన్నారు ఈరోజు మీకు? అంటే మీతో పాటు ఏడేడు అలౌట్ అంటే దీనికోసం ఏడేడు తెమ్మన్నారు? ఆధార్ కార్డ్, అడ్మిట్ కార్డ్, ఎస్ఎస్సీ హాల్ టికెట్. ఓకే, ఇంకా ఉన్నాయి. ఆల్ ది బెస్ట్. మీరు ఎక్కడ నుంచి వచ్చారు? శ్రీకాకుళం. ఓకే. జనరల్గా అంటే వైజాగ్లో గతంలో కూడా పార్టిసిపేట్ చేశారా మీరు? అంటే ఫస్ట్ టైం? ఫస్ట్ టైం. ఓకే, ఎలా అనిపిస్తుంది? అంటే జనరల్గా ఇప్పుడు ఇంకా లోపలికి వెళ్ళిపోతారా? అంటే ఏమనిపిస్తుంది? అలా కొట్టేసాలనిపిస్తుంది. ఓకే, అంతా ప్రిపేర్ అయ్యారు మీరు? ఎలాగైనా సరే ఈ ఉద్యోగంలో చేరాలి, దేశానికి సేవ చేయాలనే సంకల్పం వీరిలో స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే అందుకు తగ్గట్టుగానే అధికారులంతా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఈ రోజు నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు ఈ ఎంపిక ప్రక్రియ అనేది జరగబోతున్న నేపథ్యంలో అర్ధరాత్రి నుండి కూడా అభ్యర్థులు భారీ ఎత్తున తరలి వచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 13 ఉమ్మడి జిల్లాల నుంచి కూడా ఈ 10 రోజుల పాటు జరిగే ఈ ఎంపిక ప్రక్రియలో హాజరు కాబోతున్నారు. ఇందుకు తగ్గట్టుగానే లోపల అంబులెన్స్తో పాటు అక్కడ ఆహారంతో పాటు మిగతా అన్ని సౌకర్యాలు కూడా కల్పించారు. తొలుత రన్నింగ్, ఆ తర్వాత ఫిజికల్ టెస్ట్ సంబంధించిన పూర్తి స్థాయిలో పరీక్షలు జరిగిన తర్వాత మరుసటి రోజు అంతా కూడా మెడికల్ టెస్ట్కి హాజరు కావాల్సి ఉంటుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా టీవీ9 విశాఖపట్నం.